ఆర్థిక ఇబ్బందులు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు, పెరిగిపోయిన అప్పుల భారం తాళలేక ఓ చీఫ్ ఇంజనీర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది. చిత్తూరు జిల్లా కాణిపాకం సమీపంలోని బొమ్మసముద్రంకు చెందిన చల్లగుంట్ల హర్షవర్ధన్ గత 15 ఏళ్లుగా విశాఖలోని ఒక షిప్పింగ్ కంపెనీలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. పెదగంట్యాడ వినాయక్ నగర్లో భార్య, 5 ఏళ్ల కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు. బుధవారం ఉదయం ఊరెళ్తున్నానని భార్యకు చెప్పి బయలుదేరిన ఆయన దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో జన్మభూమి ఎక్స్ప్రెస్ కింద పడి ప్రాణాలు విడిచారు. ఇంటి నుంచి బయలుదేరే ముందే హర్షవర్ధన్ తన భార్య మొబైల్కు ఒక ఉద్వేగభరిత మెసేజ్ పంపారు. స్టాక్ మార్కెట్ నష్టాల వల్ల సుమారు 36 లక్షలు అప్పు చేశాను. కొడుకుగా, భర్తగా, తండ్రిగా నేను ఫెయిల్ అయ్యాను. పాపను జాగ్రత్తగా చూసుకో అని మెసేజ్ పెట్టి తన ఫోన్ ఇంట్లోనే వదిలి వెళ్లిపోయాడు. ఆ మెసేజ్ చూసి కంగారు పడిన భార్య వెంటనే పోలీసులను ఆశ్రయించింది. కానీ పోలీసులు గాలింపు చేపట్టే లోపే ఆయన మృతదేహం రైల్వే పట్టాలపై లభ్యమైంది. హర్షవర్ధన్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి బంధువులు, స్నేహితులు ఆదుకుంటారని భరోసా ఇచ్చినప్పటికీ ఆయన మనస్తాపంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు ఆందోళన చెందకుండా సన్నిహితులతో పంచుకోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం 5 ఏళ్ల చిన్నారిని అనాథను చేసింది. కష్టాలు అందరికీ వస్తాయని, కానీ పోరాడి గెలవాలే తప్ప ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదని పోలీసులు సూచిస్తున్నారు. ఏంటి అనేసి అంటే ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక ఫ్యామిలీ మెంబర్స్తోని, ఫ్రెండ్స్తోని ఏదైనా షేర్ చేసుకుంటే అప్పటికి ఆలోచన అనేది పోతుంది. అందుకని చెప్పి ఎవరైనా ఏదైనా స్టెప్ తీసుకునే ముందు ఒకసారి ఫ్యామిలీ గురించి, పిల్లల గురించి, అట్లానే ఈ జీవితం అనేది చాలా విలువైంది. ఎందుకనేసి అంటే ఎన్నో జన్మల తర్వాత ఈ జీవితం ఉంటుంది. అది కానీ దాన్ని ఒక 1 సెకండ్లో ఎండ్ చేసుకోవడం అనేది ఫ్యామిలీకి చాలా తీరని లోటు.